ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతో పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ అభిమానులు మా హీరో ఇక తగ్గేదేలే అంటూ ఎంతో ఆనందంతో ఉన్నారు. అల్లు అర్జున్ ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకువెళ్లేందుకు సుకుమార్ పుష్ప 2 సినిమాపై ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందని అనుకుంటూ వస్తూ చివరికి దాన్ని పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ 6న విడుదలకు సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారని చిత్ర బృందం వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలను రిలీజ్ చేస్తే ఆ పాటలు కూడా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా పుష్ప 1లో సునీల్ పాత్ర చాలా పవర్ఫుల్ గా దర్శకుడు సుకుమార్ చూపించాడు. కానీ అనూహ్యంగా భార్య అయిన అనసూయ అతడి మెడ కోయడం విడ్డూరంగా అనిపిస్తుంది. పుష్ప 2లో సునీల్ ఉండకపోవచ్చు. ఆయన రేంజ్ లో విలనిజం ను అనసూయ చూపించబోతుంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్ట్ 1లో మంగళం శ్రీను పాత్రను ఆసుపత్రికి తీసుకువెళ్ళినట్లుగా చూపించారు. పుష్ప 2లో మంగళం శ్రీను పాత్ర చనిపోయినట్లుగా చూపించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి విడ్డూరం లేదు. కానీ దర్శకుడు సుకుమార్ మాత్రం మంగళం శ్రీను పాత్రను మరింత పాపులర్ అయ్యే విధంగా కఠినంగా పుష్ప 2లో చూపించేందుకు సిద్ధమయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో ఒక ట్విస్ట్ అనేది సినిమా మొత్తాన్ని మార్చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మంగళం శ్రీను క్యారెక్టర్ కు పుష్పకి మధ్య చాలా భీకరమైన ఒక పోటీ నడవబోతున్నట్లుగా సినిమాలో చూపించి చివరికి మంగళం శ్రీను పుష్ప నియమించిన ఒక కోవర్ట్ గా కనిపిస్తాడట. దీనివల్ల అటు బన్వర్ సింగ్ షెకావత్, కాత్యాయని అలాగే జాలిరెడ్డి క్యారెక్టర్లకి ఒక పెద్ద షాక్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఇది చాలా హైలైట్ గా నిలవబోతుందనే విషయాన్ని మేకర్స్ అయితే తెలియజేస్తున్నారు. మరి మొత్తానికైతే ఈ సినిమాలో ట్విస్ట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ట్విస్ట్ మాత్రం సినిమా మీద మంచి అంచనాలను పెంచే విధంగా ఉండబోతుంది అన్నట్లుగా వార్తలు అయితే చెప్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి అల్లు అర్జున్ భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడో. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి ట్విస్ట్లతో అలరించబోతోందో అని తెలుసుకోవాలంటే డిసెంబర్ 6 వరకు వేచి చూడాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సినిమాలలో ఓజీ చిత్రం కూడా ఒకటి. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ సుజిత్. ఇప్పటికే ఓజీ చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్ ఫ్యాన్స్ కి సైతం విపరీతంగా నచ్చింది. దీంతో అభిమానులు ఈ చిత్రం కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్ కేవలం 7 రోజులు డేట్స్ ఇస్తే చాలు ఈ సినిమాని పూర్తి చేసేలా డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కూడా మిగతా చిత్రాల కంటే ముందే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఓజీ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఈ విషయం విన్న అభిమానులకు పూనకాలు తెప్పించేలాగా కనిపిస్తోంది. అదేంటంటే ఈ చిత్రంలోని ఒక సాంగ్ కోసం తమిళంలో స్టార్ హీరోగా పేరు పొందిన హీరో సింబుని చిత్ర బృందం సంప్రదించిందట. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అనగానే సింబు కూడా పాట పాడడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా సమాచారం. ఈ విషయం అటు కాలీవుడ్ మీడియా కోడైకొస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన ఓజీ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉండడంతో విడుదల తేదీని వాయిదా వేశారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక అదిరిపోయే పోస్టర్ తో తెలియజేశారు. ఇక ఓజీ సినిమా పోస్ట్ పోన్ అవడంతో ఈ సినిమా ప్లేస్ లో దేవరా సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం. మరి అభిమానులైతే ఓజీ సినిమా కోసం ఖచ్చితంగా మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకవైపు తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు తాను నటించవలసిన సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న వెంకటేష్ తనదైన శైలిలో కథలను ఎంచుకుంటూ మంచి సక్సెస్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ యంగ్ హీరోలతో తలపడుతూ తన సినిమాలలో నటిస్తున్న వెంకటేష్ మొదట ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తండ్రి, అన్న ప్రొడ్యూసర్స్ అయినా కూడా నటనపై ఇంట్రెస్ట్తో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వెంకటేష్. అయితే మొదటి నుంచి చిన్న చిన్న సినిమాల్లో నటిస్తున్న క్రమంలో వెంకటేష్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడట. ఇలాంటి క్రమంలోనే ఓ స్టార్ డైరెక్టర్ వెంకటేష్ పై కోపంతో తన కళ్ళద్దాలను నేలకేసి కొట్టాడని ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతలా వెంకటేష్కు ఆయనపై కోపం రావడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. అతను మరెవరో కాదు, డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహిస్తున్న ఈయన వెంకటేష్ కెరియర్ స్టార్టింగ్లో నటించిన కలియుగ పాండవులు సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా షూట్ టైంలో సీన్స్ చేసేటప్పుడు సరిగ్గా వెంకటేష్ నటించలేదట. 10 సార్లు చెప్పినా మళ్ళీ అదే తప్పును రిపీట్ చేయడంతో వెంకటేష్పై కోపం తెచ్చుకున్న రాఘవేంద్రరావు సెట్స్లో అందరి ముందే ఆయనపై అరచి కళ్ళద్దాలు నేలకేసి కొట్టాడట. దాంతో సెట్లో ఉన్న వారంతా ఒక పూట వరకు ఎలాంటి పని మొదలు పెట్టలేదని, ఈ విషయాన్ని తెలుసుకుని అక్కడకు వచ్చిన రామానాయుడు రాఘవేంద్రతో మాట్లాడి అతన్ని కూల్ చేశాడని, మళ్ళీ షూట్ ప్రారంభించేలా చేశారని అంటారు. ఇక ఈ సినిమాతో వెంకటేష్ బ్లాక్ బస్టర్ సక్సెస్ను అందుకోవడమే కాదు, మంచి ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. రాఘవేంద్రరావు ఏ సీన్ కోసమైతే వెంకటేష్ను కోపగించుకున్నారో ఆ సీన్లో వెంకటేష్ యాక్టింగ్ సినిమాకి హైలైట్గా నిలిచిందట. ఇక రాఘవేంద్రరావు అలా ఫైర్ అయ్యారు కాబట్టే వెంకటేష్ అంతలా ఆ సీన్ పండించాడు. మొదట ఆయన కోపంపై కాస్త బాధపడినా తర్వాత అర్థం చేసుకుని ఆయన చెప్పినట్లే వెంకటేష్ నటించారు. సినిమా సక్సెస్ తర్వాత ఆ సన్నివేశానికి వచ్చిన రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడట. ఇక ఆయనపై రాఘవేంద్రరావు కోపాన్ని పాజిటివ్గా తీసుకుని సినిమాల్లో నటించిన వెంకటేష్ తర్వాత కూడా రాఘవేంద్రరావు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించారు.